మనం అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము, ఆయన దగ్గర నుంచి మనకు పిలుపు వచ్చినప్పుడే మనం అక్కడికి వెళ్ళగలము అని మాకు మేము చెప్పుకొని అక్కడ నుంచి రిటర్న్ అయితే మేము వచ్చేసాము. నైట్ అంతా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేసి మార్నింగ్ 4కే లేసి 6:30 లోపల మేమైతే త్వరగా రెడీ అయిపోయాము. రెడీ అయ్యి 6:30 కింద మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి రేణిగుంట నుంచి డైరెక్ట్ అలిపిరికి అయితే మాకు బస్సు అయితే దొరికింది, డైరెక్ట్ బస్సు. ఇంకా అలిపిరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఎక్కడికైతే ఇచ్చేసాము. ఇక్కడికి వచ్చి జనాభాను చూస్తానే షాక్ అయిపోయాం. ఏంటిది కూడా ఇంత జనాభా, ఇంత మంది ఉన్నారా అనైతే. అంతా ఆ దేవుడి పైన భారం వేసి నువ్వే ఉన్నావు తండ్రి, అంతా నువ్వే చూసుకో అని చెప్పి పాపతో దండం పెట్టించి మేము కూడా దండం పెట్టుకొని మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తుంది మా పాప అయితే. ఎక్కుదామా వద్దా అన్నట్టు వస్తుంది. ఇక్కడ ఎత్తుకుంటూ ఉంటే నేను నడుస్తాను అని చెప్పి కిందికైతే దిగేస్తుంది. అలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళంగానే మా పాపకి జింకలు అయితే కనపడ్డాయి. వాటిని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకొంచెం దూరం వెళ్తానే టిఫిన్ సెంటర్ అయితే కనపడింది. అక్కడికి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసి టిఫిన్ అయితే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మధ్యలో కనపడుతున్న చిన్న చిన్న టెంపుల్స్ కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తున్నాము. ఇక్కడ చూడండి మా పాప కనపడిన ప్రతి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకుని మరీ అయితే వస్తుంది. చిన్న చిన్న అడుగులు వేస్తూ బుడి నడుకులతో భలే నడుస్తుంది మా పాప. మధ్యాహ్నం 12 గంటలకైతే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము.